కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఈ స్పెషల్ ఎపిసోడ్ థీమ్ సంగీత ప్రపంచంలో ఎందరికో మార్గదర్శి మన కీరవాణి గారు. ఆయన ఫేవరెట్ సాంగ్స్ తో ఇవాళ 6 కంటెస్టెంట్స్ పోటీ పడబోతున్నారు. నేనే ఫస్ట్ టైం వింటున్న ఈ పాటలు. నాకు బాగా నచ్చిన అంశం, చాలా మందికి తెలియచెప్పాల్సిన అంశం ఏంటంటే అన్ని పాటల్లోని పల్లవులు 2 వాక్యాలు. వంటి మనసులో ముల్లున్న జగతిరా మోసాలు. సాహిత్యం వచ్చిన తర్వాత ఆర్కెస్ట్రేషన్ చేస్తే ఎలా ఉంటుందో పాటలు ఇలా ఉంటాయి. నమ్ముకున్న నావారు నాకిదే నేర్పారు. నమ్ముకున్న నావారు నాకిదే నేర్పారు. గాత్రలోనే ఒక చిన్నపాటి ఒక వెట్నెస్ కావాలి. బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి. మధుర స్మృతులు, బాల్యం అంతా గుర్తుకు తెచ్చే పాటల్లో ఇదొక పాట. ఎంత శుతిమెత్తగా మృదువుగా ఎంత బాగుందో వర్ణించలేను నేను. మొదటిసారి పాడినప్పుడే మాకెంతో పూర్వం పరిచయం ఉన్న పాటగా చేసావు. ఇలాంటి పాటల ద్వారా ఒక అరుదైన మహానుభావుల్ని స్మరించుకునే అవకాశం కీరవాణి గారు ఇచ్చారు. స్వర్గాలలో దేవగానాలు వింటూ హాయిగా నీవింకా అలసిపోయిన ఒక వ్యక్తిని నిద్రపుచ్చే పాట. రేమించేనోయ్ రాజా రేమించేనోయ్ రాజా. ఇటువంటి శరీరం కందిపోద్దేమో అన్న భావంతో పాడాలి. చక్కగా క్యూట్ గా పాడావమ్మా. చాలా సరదాగా ఉంది, చాలా కవ్వింపు ఉంది. నీకు కరెక్ట్ గా ఉంది. భానుమతి గారిది ఒక ప్రత్యేకమైన శైలి ఆవిడది. ఆ గొంతును అనుకరించడం చాలా కష్టం. నువ్వు చాలా అద్భుతంగా అనుకరించావు, చాలా బాగా పాడు. మల్లె పూలు మల్లె పూలు కల్వ పూలు కావాలా, ఎన్నెన్నో వన్నె వన్నె పూలు చిన్నారి కన్నె పూలు ఏవైనా కావాలా. ఎప్పటి సినిమాసా, ఈ సినిమాలో హీరో ఎవరు? నాకేమి తెలుసు, నేను పాట మాత్రమే విన్నా. నలుగురు లోయెస్ట్ మార్క్స్ ఉన్న కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతారు.